Hi, hello guys, welcome back to our channel. And ఈ వీడియోలో మనం మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు వీర ధీర సొర మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ వాటితో పాటు రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ వాటి ఓటీటీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి నేను ప్లీజ్ 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. సో మీరు దాన్ని 24 అవర్స్ లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 చావా మూవీ. సో ఈ మూవీలో మనకి విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిందే. దాదాపు 800 కోట్లకు పైగానే ఈ మూవీ అయితే రాబట్టింది థియేటర్స్లో. అండ్ రీసెంట్గా ఈ మూవీ ఏప్రిల్ 11న నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ క్లెయిమ్ చేసుకుని రిలీజ్ చేశారు ఏప్రిల్ 11న. బట్ వాళ్ళు మనకి ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేశారు. సో మరి నేను చాలామంది అయితే అడిగారు ఏంటి బ్రో తెలుగులో రిలీజ్ చేయలేదని. సో నేను అప్పుడు చెప్పాను వెయిట్ చేయండి రిలీజ్ చేస్తారు ఒక 2 days అని. సో ఇప్పుడు మనకి ఈ మూవీకి సంబంధించి తెలుగు ఆడియో అయితే రిలీజ్ చేశారు అనమాట. సో మరి మీరు ఒకసారి చెక్ చేయండి, నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది మన తెలుగు లాంగ్వేజ్లో. నెంబర్ 2 కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. సో ఈ మూవీ మనకి ఫిబ్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు $413 మిలియన్ అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అండ్ అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి 2025లోనే హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా ప్రెసెంట్ అయితే ఉంది. ఇక నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాను ఈ మూవీ మనకి వీవుడ్ అయితే రిలీజ్ చేస్తారు ఈ వారంలోని. ఏప్రిల్ 2nd వీక్లో రిలీజ్ చేస్తారని చెప్పాను కదా. సో ఏప్రిల్ 15న వాళ్ళు మనకి వీవోడ్ అయితే రిలీజ్ చేశారు కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ సంబంధించి. సో మరి మీరు ఒకసారి చెక్ చేయండి, వీడియో ఆన్ డిమాండ్ పరంగా ఈ మూవీని అయితే తీసుకొచ్చారు. సో నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాను కదా వస్తుందని. సో ఇప్పుడు వాళ్ళు అయితే ఏప్రిల్ 15న రిలీజ్ చేశారు. సో మరి మీకు అలానే యాక్యురేట్గా అప్డేట్స్ కావాలంటే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక ఈ మూవీని మీరు నార్మల్ సబ్స్క్రైబర్స్ చూద్దాం అనుకుంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. అండ్ తెలిసిందేగా మార్వెల్ మూవీస్ మనకి 3 months తర్వాత ఓటీటీకి అయితే వస్తాయి. సో ఈ మూవీ కూడా మనకి నార్మల్ సబ్స్క్రైబర్స్కి మే 1st వీక్లో అయితే రిలీజ్ చేస్తారు మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్లో. సో మరి మీరు ఎవరైనా కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీని చూద్దాం అనుకుంటే అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి వివోడీలో ఏప్రిల్ 15న అయితే రిలీజ్ చేశారు. బట్ మీరు నార్మల్ సబ్స్క్రైబర్ కింద చూద్దాం అనుకుంటే మీరైతే మే 1st వీక్ వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 3 డేవిడ్. సో ఈ మూవీని మనకి G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో G5 వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 18th నుంచి ఈ మూవీ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 4 లాగౌట్. సో ఈ మూవీని కూడా మనకి G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా ఈ మూవీని మనకి డేట్ అనౌన్స్ చేశారు ఏప్రిల్ 18th నుంచి అవైలబుల్గా ఉంటుందని. లైక్ ఈ మూవీ కూడా మనకి డేవిడ్ మూవీతోనే తీసుకొస్తున్నారు. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 5 వెండి పట్టీలు. సో ఈ మూవీని అయితే మనకి ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు డేట్ కూడా అనౌన్స్ చేశారు ఏప్రిల్ 20 నుంచి ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీలో ఎవరికైనా వాచ్ చేద్దామని ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 6 జాక్ మూవీ. సో ఈ మూవీ మనకి లాస్ట్ వీక్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో సిద్ధు అండ్ వైష్ణవి లీడ్ రోల్ యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ఈ మూవీ థియేటర్స్ వద్ద 5 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 5 daysలో ఈ మూవీ కలెక్ట్ చేసింది వచ్చేసి ముందుగా నైజాంలో 1.78 కోట్లు అండ్ సీడెడ్లో జస్ట్ 37 లక్షలు అయితే రాబట్టింది జాక్ మూవీ. సో అలా ఈ మూవీ మన ఆంధ్రాలో 1.27 కోట్లు అయితే రాబట్టింది. సో అలా జాక్ మూవీ 5 daysలో వరల్డ్ వైడ్గా 4.34 కోట్ల షేర్ని అండ్ 8.50 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో మరి ఇంకా జాక్ మూవీ హిట్ కావాలంటే 13 కోట్లు అయితే కలిసి చేయాలి. సో మీరైతే కింద కామెంట్ చేసి చెప్పండి ఈ మూవీని మీరు చూసారా, చూసిండే ఎలా అనిపించిందో. ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్ సంబంధించి స్టార్ మా వాళ్ళు అయితే తీసుకున్నారు. అండ్ ఓటీటీ రైట్స్ సంబంధించి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు అనమాట. సో ఈ మూవీ మనకి 4 weeks తర్వాత ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుంది. మోస్ట్లీ లైక్ మే 9th ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తారు. సో మరి మీరు ఎవరైనా జాక్ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో మీ థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఓటీటీలో చూద్దాం అనుకుంటే మే 2nd వీక్ వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 7 గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. సో ఈ మూవీలో మనకి త్రిష గారు అండ్ అజిత్ కుమార్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ తుమ్ము రేపుతుందని చెప్పొచ్చు. అజిత్ గారి కెరియర్లోనే టాప్ నెంబర్స్ని అయితే పెడుతుంది ఈ మూవీ. సో ఈ మూవీ కూడా థియేటర్స్లో రిలీజ్ అయ్యి 5 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 5 daysలో ఈ మూవీ కలెక్ట్ చేసింది వచ్చేసి ముందుగా మన తెలుగు స్టేట్స్లో 2.20 కోట్ల షేర్ని అండ్ 4.50 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో అయితే 100 కోట్ల గ్రాస్ని రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అండ్ కర్ణాటకలో 10 కోట్లు. సో అలా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఈ 5 daysలో వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది వచ్చేసి 84 కోట్ల షేర్ అండ్ 172 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. సో ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే 31 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. సో ప్రెసెంట్ ఉన్న రన్ చూస్తుంటే యాజ్ ఎర్లీగా ఈ మూవీ అయితే కలెక్ట్ చేస్తుంది.
చేసింది. ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్ సంబంధించి జెమినీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. రీసెంట్ గా చూసుకుంటే చాలా మూవీస్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నారు ఓటీటీ రైట్స్. మన సౌత్ ఇండియన్ బిగ్ మూవీస్ అన్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ మూవీ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. లైక్ ఈ మూవీ కూడా మనకి 4 weeks తర్వాత ఓటీటీకి అయితే వస్తుంది, మోస్ట్లీ లైక్ May 2nd. సో అట్ ప్రెజెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో మంచిగా రన్ అవుతుంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక నెంబర్ 8 వీరధీరసుర మూవీ. సో ఈ మూవీలో మనకి చియాన్ విక్రమ్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. యాక్చువల్లీ మూవీ మనకి పార్ట్ 2. సో ముందుగా డైరెక్టర్ ఏం చేశారంటే పార్ట్ 2ని రిలీజ్ చేసి తర్వాత ప్రీక్వెల్ రిలీజ్ చేస్తారని చెప్పారు. అదే పార్ట్ 1 రిలీజ్ చేస్తారంట. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 14 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది అండ్ ఈ 14 days లో ఈ మూవీ ముందుగా తమిళనాడులో 40 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అండ్ మన తెలుగు స్టేట్స్ లో 2.70 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది వచ్చేసి 65 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అండ్ షేర్ వచ్చేసి దాదాపు 31 కోట్ల షేర్ అయితే రాబట్టి దగ్గరగా 88% ఈ మూవీ రికవరీ రేట్ అయితే సాధించింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళతో ఈ మూవీ టీమ్ టాక్స్ అయితే జరుపుతుందంట. సో మాక్సిమం వాళ్ళు కన్ఫర్మ్ చేసి మనకి రిలీజ్ చేస్తారు. సో మీరైతే వెయిట్ చేయండి. ఇక ఈ మూవీ మనకి ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ అయితే రిలీజ్ చేస్తారు. మోస్ట్లీ లైక్ ఏప్రిల్ 25th అయితే రిలీజ్ చేస్తారు. సో మరి మీరు ఎవరైనా వీరధీరసుర మూవీని థియేటర్స్ లో చూస్తుండి ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఏప్రిల్ లాస్ట్ వీక్ లో. ఇక నెంబర్ 9 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి నితిన్ అండ్ శ్రీలీల లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ కూడా మనకి లాస్ట్ మంత్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది 7 కోట్ల షేర్ ని అండ్ 14 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. యాక్చువల్లీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 28 కోట్లు బట్ ఈ మూవీ కలెక్ట్ చేసింది 7 కోట్లు. సో ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే దాదాపు 20 కోట్లకు పైగానే ఈ మూవీ అయితే కలెక్ట్ చేయాలి. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఈ మూవీకి ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక ఈ మూవీలో మనకి స్పెషల్ క్యామియోగా డేవిడ్ వార్నర్ కూడా యాక్ట్ చేశారు బట్ అవన్నీ వర్కౌట్ కాలేదు. బట్ యాక్చువల్లీ కొంతమంది చెప్పింది ఏంటంటే ఈ మూవీ కొంతమందికి అయితే నచ్చింది బట్ మెజారిటీకి నచ్చలేదు. సో అందుకే ఈ మూవీ ఇలా రిజల్ట్ అయితే వచ్చింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ శాటిలైట్ రైట్స్ మనకి జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ మనందరికీ తెలిసిందేగా జీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఓటీటీ అండ్ శాటిలైట్ కి సేమ్ టైం కి మనం ప్రీమియర్ అయితే చేస్తున్నారు. లైక్ ఈ మూవీ కూడా మనకి అలానే రిలీజ్ చేస్తారు ఎందుకంటే బోత్ రైట్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి మనకి మాక్సిమం వాళ్ళు అలానే రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు ఈ మూవీని. ఇక రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మాక్సిమం ఈ మూవీ మనకి ఏప్రిల్ 27th రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు ఓటీటీలో అండ్ టీవీలో. ఇంతకు ముందు చూసుకుంటే మనకి జీ వాళ్ళు చాలా లేట్ గా అయితే రిలీజ్ చేసేవారు బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనకి చాలా ఫాస్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. విత్ ఇన్ 1 month లోనే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. లైక్ మీరు చూసుకుంటే కింగ్స్టన్ మూవీ కూడా మనకి అలానే రిలీజ్ చేశారు. లైక్ సేమ్ ఈ మూవీ కూడా మనకి అలానే రిలీజ్ చేస్తారు. సో మరి మీరు ఎవరైనా రాబిన్ హుడ్ మూవీని ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఏప్రిల్ 27th నుంచి G5 లో. ఇక నెంబర్ 10 మ్యాడ్ స్క్వేర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సంగీత్ శోభన్, నితిన్ అండ్ రామ్ నితిన్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ కూడా మనకి లాస్ట్ మంత్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఒక చిన్నపాటి సునామీని కూడా క్రియేట్ చేసింది ఈ మూవీ థియేటర్స్ వద్ద. సో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ముందుగా నైజాంలో 14 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీడెడ్ లో 4 కోట్లు అండ్ టోటల్ గా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 30 కోట్ల షేర్ ని అండ్ 50 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు మన తెలుగు స్టేట్స్ లో. ఎందుకంటే ఒక 5 year మార్కెట్ లేని హీరోస్ ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టారంటే అది ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లోనే గ్రేట్ అని చెప్పాలి. బికాస్ ఆఫ్ మూవీకి ఉన్న హైప్ అండ్ సీక్వెల్ హైప్ కూడా ఈ మూవీకి బాగా హెల్ప్ అయ్యి ఈ రేంజ్ లో అయితే కలెక్షన్స్ అయితే రాబట్టింది ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లోనే. 30 కోట్ల షేర్ అంటే మీరు అర్థం చేసుకోండి. సో అలా మ్యాడ్ స్క్వేర్ మూవీకి వరల్డ్ వైడ్ గా 30 కోట్ల షేర్ అండ్ 70 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 21 కోట్లు. ఈ మూవీ కలెక్ట్ చేసింది వచ్చేసి 17 కోట్ల ప్రాఫిట్లు అయితే ఉంది. సో అలా మ్యాడ్ స్క్వేర్ మూవీ దాదాపు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయితే అవబోతుంది అనమాట థియేటర్స్ వద్ద. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఏప్రిల్ 28th అయితే రిలీజ్ చేస్తారు ఏప్రిల్ లాస్ట్ వీక్ నా. సో మరి మీరు ఎవరైనా మ్యాడ్ స్క్వేర్ మూవీని థియేటర్స్ లో చూసి ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఏప్రిల్ 28th నుంచి నెట్ఫ్లిక్స్ లో.